భర్తను వద్దనుకుంది, ప్రియుడిని మోజులో పడింది, ఏకంగా అక్రమ సంబంధం కొనసాగించింది. కానీ ప్రియుడు రాక్షసుడయ్యాడు. సుఖం కోరుకున్న మహిళను కాల్చుకు తిన్నాడు. అంతే, ప్రియుడిని లాడ్జికి రామంది. భర్త కూడా భార్యకు సహాయం చేశాడు. ముగ్గురు లాడ్జిలో ఏం చేశారు? అక్కడ జరిగిన విషయం సమాజాన్ని కలతకు గురిచేసింది. పోలీసులే షాక్కు గురయ్యారు. ఇంతకీ జరిగిన దారుణం ఏంటి? అసలు ఏం జరిగి ఉంటుంది? పోలీసులు ఏమంటున్నారు? అక్రమ సంబంధం హత్యకు కారణమయ్యింది. ఓ ప్రియురాలు తన ప్రియుణ్ణి కాటికి పంపింది. అవసరం ఉన్నన్నాళ్లు కలిసి తిరిగి ఆ తర్వాత వద్దనుకున్నారు. అయితే ప్రియుడు మాత్రం మహిళను ఆర్థికంగా వాడుకోవాలనుకున్నాడు. డబ్బులకు డిమాండ్ చేశాడు, వేధించాడు. అడిగినంత డబ్బివ్వకపోతే ఇద్దరు 4 గోడల మధ్య సాగించిన కలాపం వీడియోలను బయటపెడతానన్నాడు. అప్పటి పరిస్థితులను, తానున్న విధానాన్ని ఊహించుకున్న మహిళ షాక్కి గురయ్యింది. తన ప్రైవేట్ తతంగం బిట్లుగా సోషల్ మీడియాలో వస్తుందేమోనని భయపడింది. అంతే, తన ప్రియుణ్ణి తిరిగిరాని లోకాలకు పంపాలని ప్లాన్ వేసింది. అప్పటి వరకు భర్తకు దూరంగా ఉన్న శారద తన భర్త సహాయం తీసుకుంది. అందుకే అతను కూడా ఒప్పుకున్నాడు. ఎంతైనా తాను తినే కంచంలో వేరొకడు తినడాన్ని సహించలేకపోయాడు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించింది ఓ మర్డర్ కేసు. ఇందులో విశేషాలు మరింత కఠినంగా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన భూక్యా మోహన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మొదట్లో అనుమానాస్పదంగా కనిపించిన కేసు ఆ తర్వాత ఇల్లీగల్ ఎఫ్ఐఆర్కు దారితీసింది. ఇద్దరి అక్రమ సంబంధంలో ఒకరు బలయ్యారు. అక్రమ సంబంధం, డబ్బుల కోసం వేధింపులు చివరికి ఓ హత్యకు దారితీశాయి. ఈ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వేములవాడ పట్టణంలో ఈ నెల 4వ తేదీన భూక్యా మోహన్ హత్య జరిగింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా విచారణ కొనసాగించారు. దర్యాప్తులో భాగంగా మృతుడు భూక్యా మోహన్కు వేములవాడకు చెందిన శారద అనే మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చాలా కాలంగా శారద అనే మహిళ తన భర్తను కాదని భూక్యా మోహన్తో శారీరక సంబంధాన్ని కొనసాగించింది. అయితే అతనికి గతంలోనే క్రిమినల్ రికార్డు ఉంది. తరచూ ఏదో ఒక నేరం చేయడం, జైలుకు వెళ్లడం జరిగింది. మోహన్ జైలుకు వెళ్లినప్పుడల్లా డబ్బులు అవసరం ఉండడంతో ప్రియురాల్ని డబ్బుల కోసం టార్చర్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే 4 గోడల మధ్య జరిగిన ఏకాంత సీన్లను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన శారద తన కలాపం ఎక్కడ సోషల్ మీడియాలో వస్తుందేమోనని భయపడిపోయింది. అందుకు బదులుగా పలుసార్లు మోహన్కు డబ్బిచ్చింది. ఓసారి రుచి చూసిన మృగం ఊరుకోదు అన్నది శారదకు తెలియదు. ఇక అంతే, మళ్లీ డబ్బులు కావాలని వేధించాడు మోహన్. శారీరక సుఖమిస్తాడనుకున్న ప్రియుడు ఇలా డబ్బులకు టార్చర్ పెట్టడంతో శారద భరించలేకపోయింది. దీంతో ఇన్నాళ్లు కాదనుకున్న భర్తను ఆశ్రయించింది. అప్పటికే భర్తకు భార్య శారదకు గొడవలున్నాయి. కానీ ప్రియుణ్ణి తప్పించడానికి భర్త ఒప్పుకున్నాడు. ఎంతైనా తాను తినే కంచంలో వేరే వ్యక్తి తినడం సహించలేకపోయాడు. అంతే, హత్యకు రంగం సిద్ధం చేశారు. అందుకు మరో బంధువు రవి అనే వ్యక్తి సహకరించినట్లు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం ఈ నెల 4వ తేదీన శారద తన ప్రియుడైన మోహన్ను వేములవాడలోని సిద్ధార్థ్ కాంప్లెక్స్ వద్దకు రావాలని ఫోన్ చేసి పిలిచింది. తనను కలవాలని చెప్పడంతో మోహన్ మంచి మూడ్తో అక్కడికి చేరుకున్నాడు. లాడ్జిలో ఉన్న ప్రియురాల్ని చూసిన మోహన్ మైమరిచిపోయాడు. అదే సమయంలో అక్కడకు ముందుగానే వచ్చిన శేఖర్ మరియు రవి ఇద్దరు కలిసి మోహన్పై దాడి చేశారు. అనంతరం నైలాన్ తాడుతో ఉరేసి అతన్ని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
మోహన్ హత్య జరిగిందని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటాలు ఆధారంగా నిందితులను గుర్తించారు. తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మృతునిపై గతంలో ఫోక్సో మరియు గంజాయి సంబంధిత కేసులు కూడా ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు.